హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 అలాగే ప్రోమో 3 కూడా చూశారు కదండి. రెండిటి గురించి మాట్లాడేసుకుందాం. ఇక ప్రోమో 2లో వచ్చేసి నిజంగా ఈరోజు ఫిజికల్ టాస్క్ మాత్రం అదిరిపోతుంది. డీమాన్ పవన్ అయితే ఇచ్చి పడేశాడు. నిజంగా అబ్బాయికి చాలా మంచి టాలెంట్ ఉందండి. కానీ ఎందుకో దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడేమో అని చెప్పేసి అందరూ చెప్తున్నా దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. కానీ పాపం నిజంగా ఫిజికల్ టాస్క్లు మాత్రం ప్రాణం పెట్టి ఆడుతున్నాడనే చెప్పాలి. ఈరోజు శ్రీజాకి డేమాన్ పవన్ అలాగే గౌరవ్ అయితే శ్రీజ పక్షాన ఆడతారు. ఇక భరణి గారికి వచ్చేసి భరణి గారు అలాగే నిఖిల్ ఇమ్మాన్యుయల్ ఈ ముగ్గురు భరణి గారి సైడు, ఇక శ్రీజ ధీమాన్ పవన్ అలాగే గౌరవ్ వచ్చి శ్రీజ సైడు ఆడతారనమాట. ఇక టాస్క్ మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇంజురీస్ అయితే అయిపోయాయి. చివరికి డేమాన్ పవన్ అలాగే భరణి గారు ఇద్దరు ఆ యొక్క ఫైటింగ్లో ఆ తోసుకోలాటలో ఆ స్విమ్మింగ్ పూల్లో పడిపోతారనమాట. డీమాన్ పవన్ని ఈయనే భరణి గారే పట్టుకొని ఉంటాడు, ఆయన తోసిపోతాడు, ఇద్దరు పడిపోతారనమాట. అప్పుడు రిబ్ ఇంజురీ అవుతుంది భరణి గారికి. సో డేమాన్ పవన్కి కూడా బాగా పెయిన్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయండి, లెగ్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్ అన్నీ. ఇక భరణి గారికి మాత్రం ఇంజురీస్ అయితే వెంటనే ఆయన హాస్పిటల్కి, అంటే లోపలే ఒక హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ చూపిస్తే, ఇక్కడ కాదు బయటకు వెళ్ళి చూపించుకోవాలని చెప్పేసరికి వెంటనే ఆయన్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు. మళ్ళీ ఈరోజు లైవ్లో ఆయన తిరిగి కూడా వచ్చేసాడు. సో ఇలాగైతే టాస్క్ అయితే జరుగుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇక వచ్చేసరికి భరణి గారు వచ్చేసరికి నిజంగా నాకు తనుజ విషయంలో ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి కంటెస్టెంటే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పేషెంట్గా వచ్చాడు. ఈ అమ్మాయికి రాత్రి దివ్యతో గొడవ జరిగింది, మాధురితో జరిగింది. వాళ్ళు చాలా మాటలు తనుజాని అన్నారు. కానీ ఈ అమ్మాయి ఎలా అంటే, ఈ అమ్మాయికి ఇష్టమైన వాళ్ళని, ఎక్కువ గొంతున్న వాళ్ళని, వాళ్ళతో ఎక్కువ వాదించడం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తుంది. ఈ అమ్మాయికి అంత మంచి గుణం ఉన్నప్పుడు మరి వేరే వాళ్ళతో కూడా అలాగే ఉండాలి కదా. ఇక ఆయన వచ్చి ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటుంటే, నాన్న ఏమైందో తెలుసా, ఈరోజు ఇలా గొడవ జరిగింది నాన్న సంజన గారితో, నేను అన్నం ఇట్లా పెట్టబోతుంటే, అంటే లైవ్లో కూడా కొద్దిగానే చూపించి మళ్ళీ కెమెరాస్ తిప్పేస్తున్నారు. ఈ మధ్య లైవ్లో కూడా ఏమైపోతుందంటే కొన్ని బిట్స్ చూపించట్లేదు మనకు. సో కెమెరాస్ తిప్పేస్తున్నారు, లేదంటే దాన్ని ఆ బిట్ని కట్ చేసేస్తున్నారు లైవ్లో కూడా. ఇదేం విచిత్రమో అర్థం కావట్లేదు. ఇక ఆయనతో చెప్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఆయనకి సంజన గారి మీద పీకల దాకా కోపంలో ఉంది. ఇక ఆయనకు చెప్తే ఆయన నామినేట్ చేసి రెచ్చిపోతాడు కాబట్టి నేను కామ్గా ఉంటాను, ఆయనే రెచ్చిపోతాడులే అని చెప్తున్నారో మరి దేనికి చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఆమె ఎన్ని రోజులు ఉంటుందో, ఈ టార్చర్ ఎన్ని రోజులు భరించాలో తెలియట్లేదు. ఇక పక్కన పెట్టేసే డీమాన్ పవన్ అండ్ రీతు, వీళ్ళిద్దరిది రోజు లైవ్లో ఎంత గొడవ జరుగుతుందంటే పాత విషయాలన్నీ తవ్వుకుంటారు, ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. రీతు ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెను బ్రతిమలాడడానికి ఇంకొకరు వస్తారు, ఏమైందని చెప్తారు. ఇక డీమాన్ పవన్ ఒక్కరు చెప్తా ఉంటాడు, రీతు ఒక్కరు చెప్తా ఉంటారు. మళ్ళీ ఇద్దరు బాత్రూంలోకి వెళ్తారు, అక్కడ ఒక కథ జరుగుతుంటుంది. ఓరే బాబోయ్, వీళ్ళిద్దరిది మరీ గేమ్ అసహ్యంగా తయారవుతుందిరా బాబోయ్, మీరిద్దరు ఆపేసేయండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నా కానీ వీళ్ళిద్దరికి ఇదే రొటీన్ అయిపోయింది. రోజు ఏడ్చుకోవడం, రోజు బ్రతిమలాడుకోవడం, రోజు మళ్ళీ వీళ్ళ కోసం ఎవరో ఒకరు రావడం, ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మాత్రం డిమాండ్ ఇంక నేను రానమ్మా అని చెప్పేశాడు. కానీ మనసు ఉండలేదు కదా, ఆమెమో అట్లాగా ఏడుస్తూ ఉండిపోయిందనమాట. ఇట్లా జరుగుతుంది. ఇక గౌరవ్ అయితే టీ పెట్టడంలో దివ్యకి గౌరవ్కి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. నాకు బ్లాక్ టీ కావాలని ఈయన, నేను పెట్టను పో అని ఆవిడ. అయ్యా బాబోయ్, ఈ గొడవలతోనే చచ్చిపోతున్నారా బాబోయ్ అన్నట్టుగా ఇక గౌరవ్ వచ్చి నాకెందుకు పెట్టరు, మీరు బాగానే తింటున్నారు కదా అని చెప్పి గౌరవ్ అంటాడు. ఇది మాత్రం నిజం. దివ్య రకరకాలుగా చేసుకొని తింటుంది. అన్నం తక్కువ తిన్నా కానీ డిఫరెంట్ వెరైటీస్ అమ్మాయి చేసుకొని కామ్గా వాళ్ళకి పెట్టుకొని తినడం మాత్రం నిజం. ఇంకెవరైనా ఏదైనా అడిగితే మాత్రం చాలా పెద్దగా అరుస్తూ ఉంది. చూడాలి వీకెండ్లో ఏం జరుగుతుందో.